హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ఈరోజు స్టోరీ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 46. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. హర్ష గారు, ప్లీజ్ వద్దు ప్లీజ్ అంటూ హర్ష నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది జానకి. నిన్ను వదిలేదే లేదు. ఈరోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటూ జాను ఫేస్ మొత్తం క్రీమ్ రాసేస్తున్నాడు. హర్ష గారు అంటూ తల సైడ్‌కి తిప్పేసరికి, హర్ష లిప్స్ తన ఫోర్‌హెడ్‌కి తగిలేసరికి, హర్ష అండ్ జాను ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు. ఒకరి కౌగిల్లో ఒకరు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలీదు. నిశీథిని జాబిలి కలిసి వెన్నెల నిట్టినచ్చినట్టు ఉంది. హర్ష, జానకి ఇద్దరు కూడా హర్ష మొబైల్ రింగ్ అయిన సౌండ్‌కి ఆ ట్రాన్స్ నుంచి బయటకొచ్చారు. హర్ష జానకిని అలా పట్టుకునేసరికి సడన్‌గా జానకికి దూరం జరిగాడు. జాను, మామ్ కాల్ చేస్తుంది అంటూ హర్ష కాల్ అటెండ్ చేశాడు. వామ్మో! జాను ఏం చేస్తున్నావే? నువ్వు కంట్రోల్‌లో ఉండాలి. కానీ ఇలా కంట్రోల్ తప్పుతున్నావేంటే జాను? జాను, మామ్ కాల్ చేస్తుంది. మన కోసం టెన్షన్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవుదాం పద అంటూ హర్ష అనగానే జానకి సైలెంట్‌గా కారెక్కేసింది. హర్ష కూడా కార్ స్టార్ట్ చేసి జానకికి తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. కాసేపట్లోనే హర్ష కార్ నందనవనం ముందు ఆగింది. జాను, మామ్‌కి ఇంట్లోకి ఎవరికీ నువ్వు బయటకు వెళ్ళావని తెలీదు. మనం లంచ్‌కి వెళ్ళామనే అనుకుంటున్నారు. అలానే మేనేజ్ చెయ్యి. హర్ష గారు, మీరు చెప్పినట్టు అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోయినా మీ బర్త్‌డే కదా! అగ్రీ అవుతాను. జాను, నువ్విప్పుడైనా చెప్తావా? అసలెక్కడికి వెళ్ళావు? నాకు చెప్తే దానివల్ల ఫర్దర్‌గా ప్రాబ్లమ్ వస్తే మేనేజ్ చేస్తాను. లేదంటే తర్వాత కాంప్లికేట్ అవుతుంది. హర్ష గారు, మీ బర్త్‌డే కదా మరి! నాకు గిఫ్ట్ ఏం లేదా? ఓయ్! బర్త్‌డే నాది. నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వాలి. కానీ నేను నీకు గిఫ్ట్ ఇస్తానా? దిస్ ఈజ్ అన్‌ఫెయిర్ జాను. హా! నాకు అదేం తెలీదు. మీ బర్త్‌డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీతో తిట్లు తిన్నాను. కొంచెం ఉంటే తన్నులు కూడా తినేదాన్ని. కాబట్టి మీరే నాకు గిఫ్ట్ చేయాలి. దిస్ నైట్ మేక్ వండర్‌ఫుల్ టు యూ. ఇదంతా నీ వల్లే కదా! అందుకే. మీరే నాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఆ! సరే. ఏం కావాలో అడుగు. చిన్న స్మైల్ చేస్తూ అంటాడు హర్ష. హా! నైట్ మొత్తం బాగా ఆలోచించి మార్నింగ్ అడుగుతాను. లేట్ అయింది కదా పదండి. అత్తయ్య ఏమంటారో ఏంటో అంటూ జానకి లోపలికి పరిగెడుతూ వెళ్ళిపోయింది. జాను అంటూ హర్ష కూడా తన వెనకే వచ్చేసరికి హాల్లోనే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న అనసూయని చూసి ఇద్దరు కూడా ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటున్నారు. ఈ శివగామి చేతిలో ఈరోజు నా చాప్టర్ క్లోజ్ అనుకుంటా. జాను ఇప్పుడు నీకే పనిష్మెంట్ ఇస్తుందో అనేసి చూస్తుంది. మామ్, యాక్చువల్లీ అంటూ హర్ష అనసూయని కన్విన్స్ చేయడానికి వెళ్తుంటే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. నిన్ను విష్ చేయాలనే వెయిట్ చేస్తున్నాను. లేట్ అయింది కదా! వెళ్ళి పడుకోండి. మార్నింగ్ మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా! అంటూ అనసూయ అనేసరికి ఇద్దరూ ఊపిరి పీల్చుకుంటూ బెడ్‌రూమ్‌కొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు అంటూ రూమ్‌లోకొచ్చిన జానకి అమాంతం హర్షని హగ్ చేసుకుంది. జానకి అలా హగ్ చేసుకుని హర్ష ఫ్యూజ్ ఔట్ అవుతుంటే సైలెంట్‌గా ఉన్నాడు. అత్తయ్యకి చెప్పలేదు కాబట్టే నన్నేమనలేదు. లేదంటే ఈరోజు నా పనయిపోయేది. మీరు మరీ అంత చెడ్డవాళ్ళేం కాదు. కొంచెం మంచివాళ్ళే. అత్తయ్యని చూడగానే భయం వేసింది. మిమ్మల్ని చూడగానే ధైర్యం వచ్చింది. షూ! నేను థాంక్స్ చెప్తున్నా కదా! మీరేం మాట్లాడరేంటి? జా జాను, ఫస్ట్ నువ్వు కొంచెం దూరం జరుగుతావా? నాకు చాలా కష్టంగా ఉంది. ఆ! అనేసి తన పొజిషన్ చూసి వెనక్కి జరిగింది. హర్షను ఫేస్ చేయలేక గోళ్లు కొరుకుతూ తల కొట్టుకుంటూ ఉంది. జాను, ఐ క్యాన్ అండర్‌స్టాండ్. ఇది ఎక్సైట్‌మెంట్‌లో చేసిందే కదా! హా! కరెక్ట్. లేదంటే మళ్ళీ మీరేమైనా అనుకుంటే ప్రాబ్లమ్ కదా! ఇట్స్ జస్ట్ ఎక్సైట్‌మెంట్. నేను చెప్పకుండానే నా మనసులో మాట తెలుసుకున్నారు. జాను, నువ్విప్పుడైనా చెప్తావా? అసలు మార్నింగ్ నువ్వెక్కడికి వెళ్ళావు? నేను నిన్నేం అనట్లేదు. ఐ విల్ బీ ఆల్వేస్ విత్ యూ. బట్ నాకు తెలిస్తేనే కదా నిన్ను హెల్ప్ చేసేది. హర్ష గారు, మీరు హెల్ప్ చేస్తారని నమ్మకం వచ్చినప్పుడు కన్ఫర్మ్‌గా మీకే ముందు చెప్తాను. ఇంకా మార్నింగ్ నేనెక్కడికి వెళ్ళింది రేపు మీకే తెలుస్తుంది. ఐ యామ్ సో టైర్డ్. గుడ్ నైట్
అసలే మార్నింగ్ గుడికి వెళ్ళాలని అత్తయ్య చెప్పింది అంటూ జానకి సైలెంట్‌గా వెళ్లి పడుకుంది. జాను నువ్వేదో మళ్ళీ తింగర్ పని చేశావనిపిస్తుంది. దానివల్ల ఏం ప్రాబ్లమ్ వస్తుందో. కానీ ఈరోజు నీతో గడిపిన క్షణాలు జన్మలో మర్చిపోలేను. దిస్ ఈస్ వండర్‌ఫుల్ టైమ్ ఫర్ ఎవర్ అంటూ జరిగింది గుర్తు చేసుకుంటూ తనలో తనే బ్లష్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈరోజు అందరూ గుడికి వెళ్ళాలి కదా! టైం అవుతుంది. అను మేమంతా వచ్చేసాం. రామ, జానకి ఇంకా రాలేదు. మామ్ అంటూ హర్ష వెనకే జానకి ఇద్దరూ వచ్చారు. రామా అంటూ తన కొడుకుని ఆప్యాయంగా చూస్తుంటే హర్ష అనసూయ కాళ్ళకి నమస్కారం చేస్తూ బ్లెస్సింగ్ తీసుకున్నాడు. రామా నువ్వు జానకి కారులో వచ్చేయండి. మేము వేరే కారులో వచ్చేస్తాం. జ్ఞాపిక నిన్న రామ్, జానకి ఇద్దరూ లంచ్ రాలేదు అన్నారు. మరి ఇక్కడేంటి వదిన ముందు వెళ్ళొచ్చామంటున్నారు? తననే తెలివిగా అడిగి తెలుసుకోవాలి. రామబాబు నిన్న లంచ్‌కి వెళ్లారు కదా! మరి లేటయింది? అక్కడే లేటయిందా? ఆ అత్తా! నిన్నే చెప్పాను కదా! లంచ్‌కి వెళ్తున్నాను అన్నాను కదా! కావేరి ఎందుకు రామని అడుగుతున్నావ్? టైమయింది కదా! వదినా అదేం లేదు. అంటే రామబాబు లేటుగా వచ్చాడు కదా! అందుకే డౌటొచ్చింది. అదేంటంటే లంచ్‌కి వెళ్ళకుండానే వెళ్ళాను అని ఏమైనా అబద్ధం చెప్పాడేమో అంటున్నా. కావేరి ఆంటీ మాటకు హర్ష, జానకి ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నారు. కావేరి ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు నా రామాని అనుమానిస్తున్నావ్. వదినా నేనేం డౌట్ పడలేదు. అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లంచ్ అని చెప్పి ఇంకెక్కడికైనా వెళ్ళి నీతో అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది. అత్త నీకెందుకలా అనిపిస్తుంది? నీకేమైనా డౌట్ ఉంటే నన్నే డైరెక్ట్‌గా అడిగితే క్లియర్ చేస్తాను కదా! ఫస్ట్ ఇది చెప్పు. నేను లంచ్‌కి వెళ్ళలేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావ్? నీకెవరైనా చెప్తే అనుకుంటున్నావా? లేదంటే నీకు నువ్వే అనుకుంటున్నావా? అదీ కాకపోతే నువ్వు చూసావా? వామ్మో! ఇప్పుడు హర్ష వెళ్ళలేదని ప్రూవ్ చేయాలంటే జ్ఞాపిక నాకు చెప్పిందని చెప్తే నా గతి అధోగతి కదా! తనని బుక్ చేద్దామనుకొని నేనే బుక్ అయ్యానే. అత్త నిన్నే అడిగేది. నీకెందుకలా అనిపిచ్చింది? ఆహా! నాకేం అనిపించలేదు అల్లుడు. నేనే జస్ట్ అలా ఊరికే అన్నాను. కావేరి ఇంకెప్పుడు రామ్మ విషయంలో ఊరికే నీకు నచ్చిందనేస్తే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను. బయట ఉంటావు. రామా మీరు స్టార్ట్ అవ్వండి అంటూ అనగానే రామ అండ్ జానకి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అను మరి నామినిని కూడా వస్తే బావుంటుంది కదా! శేఖర్ గారు మన ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం. పనివాళ్ళు ఇంట్లో పని మాత్రమే చూసుకోవాలి. ఈవినింగ్ పార్టీ అరేంజ్‌మెంట్స్ కంప్లీట్ చెయ్యి. నువ్వు చేసిన దానికి క్షమించి నీకు ఇంట్లో స్థానం ఇచ్చాను. కానీ నా మనసులో స్థానం మాత్రం ఇవ్వలేను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. హర్ష గారు నేనైతే కాసేపు చచ్చిపోయాను. కానీ మీరు భయం లేకుండా అబద్ధం చెప్పేశారు. అంత ఈజీగా ఎలా చెప్పేశారు? అంతేలే. ఫస్ట్ నుంచి అబద్ధం చెప్తూనే ఉన్నారు కదా! అలా అలవాటైపోయింది కదా! జాను నాకేం సరదా కాదు అబద్ధం చెప్పడం. నాకు తెలిసింది ఒక్కటే మనం చేసేది తప్పు కానప్పుడు, దానివల్ల ఒకరికి ఎఫెక్ట్ కానప్పుడు అబద్ధం చెప్తే తప్పే కాదు. ఇప్పుడు నేను చెప్పిన అబద్ధం వల్ల మామ్ హ్యాపీ. తను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ. సింపుల్. అది సరే మర్చిపోయాను. ఈరోజు నిన్నెక్కడికి వెళ్ళావో చెప్తానన్నావు కదా! ఇప్పుడైనా చెప్తావా లేదా? అసలు ఫస్ట్ నిన్న నువ్వెక్కడికి వెళ్ళావు? దానివల్లే కదా ఇప్పుడు నేను అబద్ధం చెప్పింది. హర్ష గారు ఎక్కడ స్టార్ట్ అయినా ఇక్కడికే వస్తున్నారు. నేనేం చేసేది? టెంపుల్ వచ్చేసింది. అత్తయ్య మళ్ళీ ఏమైనా అంటారు పదండి అంటూ కారు దిగేసింది. జాను ఏమైంది ఈ మేడంకి? అడిగితే చెప్పడానికి అంత ఇబ్బంది పడుతుంది. అసలెక్కడికి వెళ్ళింది? నాతో చెప్పడానికి ఇన్‌సెక్యూర్ ఫీల్ అవుతుందా? తననడిగి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదులే అనేసి హర్ష కూడా లోపలికొచ్చేసరికి అనసూయ ఇద్దరితో పూజలు చేయించింది. హర్ష గారు మీరంటే అత్తయ్యకి చాలా ఇష్టం కదా! అమ్మ అంటేనే ఇష్టం కదా! మళ్ళీ దానిలో చాలా కొంచెం అంటూ వేరియేషన్స్ ఉండవు. సరే నిన్న నీకు గిఫ్ట్ కావాలన్నావు కదా! మరేం కావాలి? అడగవేంటి? శారీ కావాలా? జ్యువెలరీ కావాలా? లేదంటే నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కావాలా? అని నవ్వుతూ అంటాడు. హర్ష గారు నేనేం అడిగినా నాకిస్తారు కదా! తర్వాత మళ్ళీ అడిగితే కాదు అనరు కదా! జాను ఫస్ట్ టైం నీకు నువ్వు ఇది కావాలి అని అడిగితే అదెంత కష్టమైనా చేస్తాను.
భార్య అడిగింది చేయడమే భర్త కన్నా రెస్పాన్సిబిలిటీ కదా! హర్ష గారు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏం లేదు. మనం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. మీరెక్కువ ఇమాజిన్ చేసుకోకండి. ఉఫ్! నేను సరదాగానే అన్నాను మేడం. సరే, నువ్వేం కావాలో అడగండి మేడం. హర్ష గారు, యాక్చువల్లీ నాకు తెలిసింది ఎవ్రీ ఇయర్ మీ బర్త్‌డే రోజు అత్తయ్య మీరు ఏమడిగినా ఇస్తారంట కదా! హా! మామ్ నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అలానే చేస్తారు. ఫస్ట్ నీకేం కావాలో అడగకుండా ఏదేదో మాట్లాడతావేంటి? హర్ష గారు, అదే అక్కడికే వస్తున్నాను. నాకేం విషెస్ లేవు. బట్ ఎవ్రీ ఇయర్ మీరు అత్తయ్యని అడుగుతారు కదా! ఈ ఇయర్ మీ బదులు నేనే అత్తయ్యని అడుగుతాను. మీరే అత్తయ్యకి ఒప్పించండి. జాను అదంతా ఎందుకు? నీకేం కావాలో నన్నే అడుగు. హర్ష గారు, నాకేం అవసరం లేదు. ఏదో అడిగారు కాబట్టి అడిగాను. మీకిష్టం లేదంటే వద్దులేండి. నాకేం వద్దు. మీరే అత్తయ్యని అడగండి. జాను, దేనికింత అలక? నువ్వే మామ్‌ని అడుగుతానంటున్నావు అంతే కదా! సరే, అలానే చెయ్యి. మామ్‌కి నేనే చెప్తాలే. కానీ మామ్‌ని ఏం అడుగుదామనుకుంటున్నావు? ఆ! సస్పెన్స్. ఈవినింగ్ పార్టీలో మీకే తెలుస్తుంది కదా! అంతవరకు స్వీట్ సర్ప్రైజ్. జాను, ఏంటి రామకి స్వీట్ సర్ప్రైజ్ అంటున్నావు? రామ కోసం ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశావా? హా! ఆల్రెడీ నిన్న నైట్ అంటున్న జాను చేయి పట్టుకుంటూ, అదేం లేదు మామ్. తను ఇలానే ఏదోకటి అంటూనే ఉంటుంది. సైలెంట్‌గా ఉండు ప్లీజ్. నైట్ జరిగింది చెప్పి బుక్ చేయకు. రామ, ఈ ఇయర్ నీకేం కావాలో అడుగు నాన్నా. మామ్, నాకు కావాల్సింది నువ్వు అండ్ నువ్వు నాతోనే ఉన్నావు. స్పెషల్‌గా నాకేం అవసరం లేదు. కానీ నీ కోడలికి కావాలంట. నా బదులు తనే అడుగుతానంటుంది. జాను, నీకేమైనా కావాలంటే అడగొచ్చు కదా! నీకిక్కడ పూర్తి ఫ్రీడమ్ ఉంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జాను. అత్తయ్య నిజంగా నేను అడిగిన తర్వాత కాదు అనరు కదా! జాను, నేను ఎవ్రీ ఇయర్ ఈరోజు రామ ఏమడిగినా ఇవ్వటం నా అలవాటు. తన భార్య నువ్వు, నా రామ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు నువ్వేమడిగినా కాదు అనను. సరే, నీకేం కావాలో అడుగు. హా అత్తయ్య, నాకేం కావాలో మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాను. కాకపోతే ఇప్పుడు కాదు. ఈవినింగ్ పార్టీలో అడుగుతాను. మనకి చాలా పనులున్నాయి కదా పదండత్తయ్య అంటూ అనసూయతో కలిసి మాటలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది జానకి. జాను మా మామ్‌తో కూడా కలిసి ముచ్చట్లు పెట్టేసింది. అసలేం చేయబోతుందో ఏంటో తెలియడం లేదు అనుకుంటాడు హర్ష. జాను, ఏమైంది? నువ్వు సైలెంట్‌గా కూర్చున్నావు. జనరల్‌గా ఎప్పుడు ఏదోకటి మాట్లాడుతూనే ఉంటావు కదా! అలాంటిది నువ్వు సైలెంట్‌గా ఉన్నావంటే నాకేదో డౌట్‌గా ఉంది. హా! అంటే ఏంటి? ఇప్పుడు నేనెప్పుడు తింగర పనులు చేసి మీకు హెడేక్ తెప్పిస్తాను. నేనేదో తింగరదాన్నంటున్నారు. అంతేనా? అంతేనా? జాను, టు బీ ఫ్రాంక్, నీలో నాకు నచ్చేది అదే. నిజాన్ని నువ్వే ఒప్పుకుంటావు. థాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. మిమ్మల్ని చూసే నేను నేర్చుకుంటున్నా హర్ష గారు. ఓయ్! నీకు నేను ఎలా కనిపిస్తున్నా మేడం? నేను నీలాగా ఆఫ్ మైండ్ కాదు. అసలు ఈ బ్రెయిన్‌తో ఐఏఎస్ ఎలా పాస్ అవుతావో నాకైతే డౌట్‌గా ఉంది. హా! ఎగ్జామ్ రాసి అవుతాను. నాకు సెన్స్ లేదు. కానీ మీకు కామన్ సెన్స్ కూడా లేదు. మార్నింగ్ నుంచి బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు కానీ ఇక్కడ నా ఆకలి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటూ హర్ష సడెన్‌గా కారాపేసరికి ఇప్పుడెందుకు కారాపేశారు? నేనేమన్నాను? ఎందుకు? ఓయ్! ఓయ్! కాస్త తట్టుకొని చుట్టూ చూస్తావా? ఏముంది నా చుట్టూ? ఏముంటుంది? నేను కార్‌లోనే ఉన్నాను కదా! అంటూ చుట్టూ సైలెంట్ అవుతుంది. హా! నీ ఆకలి గుళ్ళోనే చూశాను. ప్రసాదం కూడా లాగించేశావు. ఇంటికి వెళ్ళేలోపు నా బ్రెయిన్ కూడా తినేస్తావని హోటల్‌కి తీసుకొచ్చాను పద అంటూ హర్ష వెళ్తున్నాడు. ఒసేయ్! జాను, నీకసలు బ్రెయినే లేదే? తెలియకుండానే గొడవ పెట్టుకున్నావు. అందుకే కదా అందరూ నిన్ను తింగరి అనేది. హా! నేను అదే చెప్తున్నా జాను. ఆ! షూ! ఇక్కడ ఫుడ్ బావుంటుంది అంటున్నా పద. నీకేం కావాలో ఆర్డర్ చెయ్యి. మసాలా దోస, ఇడ్లీ, పూరి, ఘీ దోస, పొంగల్, ఊతప్పం, ఆనియన్ దోస, ఎగ్ దోస, వడ, ఉప్మా, పెసరట్టు, ఇంకా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్. ప్రస్తుతానికి ఇవి చాలు. అవును, ఇంకా మీ హోటల్‌లో ఇంకేమున్నాయి? ఆ! మేడం, చైర్స్, మా స్టాఫ్, ఫర్నిచర్ కూడా ఉన్నాయి మేడం. షాక్‌గా చెప్తాడు వెయిటర్. హిహి, జోక్ బావుంది. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది వన్ బై వన్ తీసుకురా. తర్వాత మళ్ళీ చూద్దాం. హర్ష గారు, ఏంటి అలా చూస్తున్నారు? మీరు కూడా వెయిటర్ లాగానే అనుకుంటున్నారా? హుహు.
నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు. ఇంకా కావాలంటే చెప్పు. అయినా లేడీస్ అంటే నీలానే తినాలి. అప్పుడే స్ట్రాంగ్‌గా ఉంటారు. టు బీ ఫ్రాంక్ నీలాగే ముద్దుగా ఉంటేనే బావుంటారు. హర్ష అంటూ తన ఫ్రెండ్ అక్కడికొచ్చారు. హర్ష నువ్విక్కడేం చేస్తున్నావు? నీకు పెళ్ళైన తర్వాత మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు. అస్సలు కనిపించట్లేదు. లీసా, షిత మీరిక్కడేం చేస్తున్నారు? ఢిల్లీ నుంచి మీరెప్పుడొచ్చారు? నాకు మిమ్మల్ని చూసినందుకు హ్యాపీగా ఉంది. హర్ష మేము మీ దగ్గరికే వస్తున్నాం. ఈరోజు నీ బర్త్‌డే కదా! నీకు విషెస్ కన్వే చేద్దామని దారిలో బ్రేక్‌ఫాస్ట్ చేద్దామనొస్తే నువ్వే కనిపిచ్చావు. హర్ష నీ మీద మాకు కోపంగా ఉంది. మమ్మల్ని పెళ్లి చేసుకోమంటే కాదు అన్నావు. మరిక్కడ ఎవరినో పెళ్లి చేసుకున్నావంట? హూ ఈజ్ షీ? జానకిని చూస్తూ అంటారు. జానకి నా వైఫ్ అంటూ హర్ష నా వైఫ్ అనేసరికి ఓ క్షణం ఆ మాట దగ్గరే తన మనసు ఆగిపోయింది. హర్షని అలానే చూస్తుంది జానకి. వాట్ హర్ష? ఆర్ యూ క్రేజీ? ఈ అమ్మాయి నీ వైఫ్ అంటే నమ్మలేకపోతున్నా. నీ క్రేజ్‌కి నిన్ను డ్రీమ్ బాయ్ అంటారు. అలాంటిది నువ్వు మిస్ ఇండియా లాంటి అమ్మాయిని చేసుకుంటావనుకుంటే నువ్వేంటి ఈ కర్డ్ రైస్‌ని పెళ్లి చేసుకున్నావు? షో మీరేం మాట్లాడుతున్నారు? ఫస్ట్ మీరు పదండి అంటూ హర్ష తన ఫ్రెండ్స్‌ని తీసుకుని పక్కకొచ్చాడు. నన్నే కర్డ్ రైస్ అంటారా? చుప్పనాతి చుంచు మొహాలు. పాడైపోయిన పిజ్జా ఒకటి, కుళ్ళిపోయిన చపాతీ ఇంకొకటి అంటూ కోపంగా చూస్తూ హర్ష వాళ్ళ దగ్గరికి కోపంగా వచ్చింది. హర్ష గారు టైం అవుతుంది. మనం ఇంటికి వెళ్దామా? జాను వెయిట్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేయలేదుగా? ఆకలి అన్నావు కదా! ఏం అవసరం లేదు. నాకేం ఆకలి లేదు. అత్తయ్య కాల్ చేసింది పదండి. మీరు మీ విషెస్ చెప్పేశారు కదా! ఇంకా ఢిల్లీకి రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకోండి. షూ జాను ఏంటి అలా అనేస్తావు? లీసా ఈవినింగ్ పార్టీ ఉంది. మీరు కూడా రండి అంటూ చెప్పి జానకిని తీసుకుని హర్ష బయటకొచ్చేశాడు. జాను నీకు సడన్‌గా ఏమైంది? ఎందుకలా తీసుకొచ్చేశావు? నీ వల్ల వాళ్ళేమనుకుంటారు? వాట్ ఎల్స్? ఎందుకు వాళ్ళతో హార్ష్‌గా బిహేవ్ చేశావు? అయినా ఎందుకు సడన్‌గా తీసుకొచ్చేశావు? నాకు అక్కడ నచ్చలేదు వచ్చేశాను. అదే ఎందుకు నచ్చలేదు? ప్రతి దానికి రీజన్ ఉంటుంది కదా! ఏమో తెలీదు. నాకు నచ్చలేదు వచ్చేశాను. ఇప్పుడేంటి? మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? ఉంటుందిలే. మీ ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడాలి అనుకున్నారు కదా! కానీ కుదరలేదు. అందుకు బాగా ఫీలవుతున్నారు. ఉఫ్! నాకేం ఫీలింగ్స్ లేవు మేడం. నీతో ఆర్గ్యూ చేయాలంటే మినిమమ్ ఓపిక ఉండాలి. నా వల్ల కాదు అంటూ హర్ష సైలెంట్‌గా కార్ డ్రైవ్ చేశాడు. నాకెందుకు కోపమొచ్చింది? నిజమే కదా! నేనెందుకంత హార్ష్‌గా బిహేవ్ చేశాను? వాళ్ళు హర్ష గారి ఫ్రెండ్స్. తను తన ఫ్రెండ్స్. నాకెందుకు కోపం? అలా తీసుకొచ్చేశాను కదా! ఫీల్ అయినట్టున్నాడు. నేనెందుకు జెలసీ అయ్యాను? ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌తో తీసుకొచ్చేశాను. ఈవినింగ్ పార్టీకి వస్తారు కదా! వాళ్ళకి సారీ చెప్పేస్తాను. ఇంకెప్పుడు ఇలా రూడ్‌గా బిహేవ్ చేయను. తన మీద నాకేదో హక్కున్నట్టు ట్రీట్ చేశాను. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. 10 మంత్స్ తర్వాత మేము డివోర్స్ తీసుకుంటాం. నా లిమిట్స్‌లో నేనుండాలి అనుకుంటుంది జాను. వదినా నువ్విప్పుడైనా చెప్తావా? అసలు నిన్నెక్కడికి వెళ్ళావు? నువ్వేం చేయబోతున్నావు? నామిని నేనేం చేసినా నీకు వైష్‌కి పెళ్లి చేయాలనే చూస్తాను. ఈరోజు అందుకే నా మొదటి అడుగు వేయబోతున్నాను. నాకు నమ్మకముంది. నా మొదటి అడుగులోనే నేను విజయం సాధిస్తానని నమ్మకం కూడా వచ్చింది. నువ్వేం టెన్షన్ పడకు నామిని. ఇక్కడుందెవరు? జానకి. జానకి ఐఏఎస్. జాను అంటున్న కవిత మాటకి అమ్మా నువ్వెప్పుడొచ్చావు? అంటూ కవిత దగ్గరికి వెళ్ళింది. నేనిప్పుడే వచ్చాను జాను. నాన్న కూడా బయటే ఉన్నాడు. మీ ఆయన బర్త్‌డే అని నువ్వు మాతో చెప్పకపోయినా హర్షబాబు వచ్చి స్వయంగా చెప్పాడు. పెళ్ళైతే మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావు కదా జాను. అమ్మా అలా ఏం కాదు. నేనెక్కడున్నా నా మనసెప్పుడూ మీ చుట్టూనే ఉంటుంది. కానీ నేను దూరంగా ఉంటే నాన్న నువ్వు బావని క్షమించి దగ్గరవుతావనే ఇష్టం. జాను నువ్విక్కడేం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఈ విషయాలు డిస్కస్ చేయకు. నువ్వైతే మీ అత్తడి సంగతి చూసుకో. మా సంగతి కాదు. కవిత గారు మీరు కిచెన్‌లో ఏం చేస్తున్నారు? మీరు మా ఇంటి గెస్ట్. మీరు ముందు పదండి. జాను మీ అమ్మా నాన్న కోసం కాఫీ తీసుకురా అంటూ కవితని తీసుకెళ్ళింది. వదిన ఈ కాఫీ మా జానుని చేసిందా? అమ్మా నేనే చేశాను. నా మీద నమ్మకం లేదా? ఎందుకు డౌట్‌గా అడుగుతున్నావు? నువ్వింత బాగా చేస్తే ఇంకేమనుకుంటావు? మా జాను కాఫీ ఇంత బాగా పెడుతుందనుకోలేదు. వదినా ప్రతి ఆడపిల్ల పుట్టింట్లో కూతురు మాత్రమే. కానీ అత్తింట్లో కోడలు, భార్య మాత్రమే కాదు.
ఆ ఇంటికి మరో అమ్మ కదా! పెళ్ళైతే ఆడపిల్లకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే నేర్చుకుంటారు. పైగా జాను తెలివైన పిల్ల. అన్ని పనులు నేర్చుకుంటుంది. నా రామకి నిజంగానే జానకి దొరికేసింది. ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. మా పెళ్లి నిజం కాదు. అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిస్తే ఈ ఫ్యామిలీ మొత్తం మమ్మల్ని ఎలా చూస్తారు? మా పెళ్లి నిజాన్ని దాచిపెట్టి మేము తప్పు చేశామా? ఇద్దరి మనసుల్లో అదే భావన. ఒక్కసారి ఇద్దరి చూపులు కలిసి ఒకరినొకరు చూసుకుంటూ అంతలోనే నార్మల్ అయ్యారు. ఆ రోజు ఈవినింగ్ నందనవనం మొత్తం వెలిగిపోతుంది. ఆ లైట్స్ చూస్తుంటే ఆకాశమే కిందకొచ్చినట్టు మెరిసిపోతుంది. జానకి, అత్తయ్య అంటూ అనసూయ దగ్గరికి వెళ్ళింది. జానకి ఫంక్షన్ కోసం అందరూ వచ్చేశారు. రామ ఇంకా రాలేదు. నువ్వెళ్ళి తనని తీసుకురా అంటూ అనసూయ అనగానే జానకి హర్ష కోసం వచ్చింది. క్రీమ్ కలర్ షర్ట్ అండ్ పీచ్ కలర్ ప్యాంట్ స్టైల్‌గా తన హెయిర్‌ని మిర్రర్‌లో సెట్ చేసుకుంటున్నాడు. హర్ష కోసం వచ్చిన జానకి హర్షని అలానే చూస్తుండిపోయింది. మార్నింగ్ హోటల్‌లో అమ్మాయిలు చెప్పిందే గుర్తొస్తుంటే నిజమే. ఇంత క్యూట్‌గా ఉంటే ఏ అమ్మాయికైనా డ్రీమ్ బాయ్ అవుతారు కదా! ఎవరికైనా అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. జాను నువ్వెప్పుడొచ్చావు? అని హర్ష మాటకి పాప ట్రాన్స్ నుంచి బయటకొచ్చింది. హా! మిమ్మల్ని పిలవడానికొచ్చాను. అత్తయ్య టైం అవుతుందన్నారు. జాను, ఈ డ్రెస్ నాకు సూట్ అయిందా? ఐ మీన్ ఈ డ్రెస్‌లో నేను బానే ఉన్నానా? యాక్చువల్లీ మీకు ఏ డ్రెస్ అయినా బానే ఉంటుంది. ఏ అమ్మాయికైనా ఇలాంటి వాడు భర్తగా కావాలనిపిస్తుంది. అంత బావుంటావు. మీ అందం ఎవరికైనా నచ్చేస్తుంది. కానీ ఆడపిల్లల్ని అవసరం కోసం మాత్రమే అనుకునే మీ మనసు తెలిసి ఎవరు కూడా ఇలాంటి వాడు భర్తగా కావాలి అనుకోరు అనే జానకి మాటకి అప్పటికప్పుడు నవ్వుతున్న హర్ష ఫేస్‌లో స్మైల్ మాయమైంది. హర్ష గారు ఎందుకు డల్ అయ్యారు? నేను జస్ట్ నా ఒపీనియన్ చెప్పానంతే. ఈరోజు మీ బర్త్‌డే కదా! డల్‌గా ఉంటే బాగోదు. స్మైల్ అంటూ హర్ష బుగ్గలు లాగుతుంది. జాను అంటూ తన చేతులు విడిపించుకుంటూ నేనేం చిన్న పిల్లాడిని కాదు అంటాడు. హా! ఈరోజు బర్త్‌డే చేసుకుంటూ చిన్నపిల్లోడు కాదంటే ఎలా? అంటూ హర్ష హెయిర్‌ని రబ్ చేస్తుంటే జాను ప్లీజ్ డోంట్ డూ థిస్. నా హెయిర్‌ని టచ్ చేస్తే నాకస్సలు నచ్చదు. అనే హర్ష మాటకి అవునా? నిజమా? అంటూ హర్ష హెయిర్‌ని పట్టుకోడానికి ట్రై చేస్తుంటే హర్షకి అందకుండా తనకు అస్సలు ఛాన్స్ ఇవ్వకుండా తన అల్లరికి తెలియకుండానే నవ్వేస్తున్నాడు. హమ్మయ్య! నవ్వేశారు కదా పదండి అంటూ హర్షని తీసుకొని కిందకొచ్చింది. మరిక రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది? దీపాలి వస్తుందేమో చూద్దాం. నెక్స్ట్ పార్ట్‌లో మరి జానకి అనసూయని అడిగేస్తుందా తన కోరిక? నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ.